మా పాప పేరు అబులమ్మ. అబులమ్మ లక్ష్మి. అంటే ఆ పేరుతో బాగా గొప్పగా ఎదగాలి. పురుడైతే దగ్గరికి వస్తుంది, ఇంకా వారం రోజులే ఉంది. ఇక పేరైతే పెట్టాలి ఇక పాపకు. ఇంకా మేమైతే ఏమనుకోలేము, అక్షరం అయితే తెలిసే. మా చెల్లి వైశమ్మ పేరు మీదకించలే వైష్ణవి పెడతాం అనుకున్నాం, కానీ వద్దు నాన్న, ఆ వైశమ్మ పేరు వద్దు. ఆ పేరు బట్టి పిలిచినప్పుడల్లా దడిల్లు ఉంటుంది పానం, దడుపు అన్నట్టు అనిపిస్తుంది. దాని అదృష్టమే మంచి లేదు నాన్న. ఆ పేరు బట్టి ఆ పేరు పెట్టి పిలుచుకున్నప్పుడల్లా ఎట్లా బాధ అనిపిస్తుంది. ఆ పేరు వద్దురా. అందుకని చెప్పేసి ఇట్లా మా దేవునమ్మని అడిగితే ఏ అక్షరం మీద అంటే ఆ అక్షరం మీద వచ్చింది అన్నట్టు. ఆ అక్షరం మీద మేము చాలా లెంకినాం, కానీ నవ్యను కూడా అడగాలి ఒకసారి, నవ్య ఇంకేమన్నా అనుకుందా లేదా అని. నేనైతే ఒక 20 పేర్ల దాకా అనుకున్నా. మీరు కూడా చెప్పండి సరేనా అమ్మ? మరి నువ్వేమన్నా అనుకున్నావా మమ్మీ? ఆ అక్షరం మీద మీకేమన్నా తెలిసిన పేర్లు కొత్త కొత్త తెలిసినవి ఉంటాయి కదా. కొత్త కొత్త పేరు అంటే అభినందన కదా, అప్పులమ్మ పెట్టాలి. ఏంటి అక్క? అప్పులమ్మ. అప్పులమ్మ అంటే అభినందను, అప్పులమ్మ మంచిగా ఉంటది. అప్పులు చేసుకున్నాడు ఏంది? అప్పులమ్మ. అప్పులమ్మ. అయితే ఇంకొకటి ఏంటిదంటే మా చార్మికకేమో అమ్మ పేరు మీద బలం వచ్చింది, అంటే చార్మి బలం మీద చార్మిక అని పెట్టిరు. ఇప్పుడు జాను ఉంది కదా, వాళ్ళ బిడ్డకు కూడా జాన్వి అని పెట్టిరు. మా పాపకి ఎట్లా వచ్చిందంటే తల్లి మీద తండ్రి మీద బలం రాలేదు, అభినందన్ మీద వచ్చింది. అందుకని చెప్పేసి అన్న బలం మీద వచ్చింది. అన్న బలం అంటే అన్నది ఏం మంచుకుంటా చూస్తుందో చెల్లె. ఇక అప్పులమ్మనే మంచిగా ఉంటది. ఏ ఉండక్క మానం పోతుంది పేరు పెడితే. పేరు పెట్టుకుంటాను ఎవరన్నా. అమ్మ నువ్వేమన్నా అనుకున్నావా? అప్పులమ్మ అంటే ఏమన్నట్టు అప్పులు చేసుకుంటే ఇక అప్పులు చేసుకుంటారు. అభినందన్ మీద వచ్చిందంటే హారిక మంచిగా ఉంటుందా? హారికనా మంచిగా ఉంటుంది, కానీ అంటే ఉన్న నేమ్స్ కాదు, కొంచెం కొత్తగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. కొత్తగా అంటే మన వాళ్ళని అడగాల. మరి ఇక ఈడి ఇష్టోళ్ళందరిని అడగాల. వాళ్ళు ఏది చెప్తారో ఒక 100 పేర్లల్లో ఏదన్నా ఒక పేరు మంచి పేరు ఆ అక్షరం మీద వచ్చింది కాబట్టి అల్ల కలిపి పెట్టుండ్రి. ఏదన్నా ఒక మంచి పేరు తీసుకొని పెడతాం. అంటే ఇప్పుడు రాధక్క అల్లు పడుతుంది కదా, మరి అల్లు బట్టి తెలుసుకొని పెట్టుండ్రి. అదే చెప్పింది, ఆ అక్షరం మీద చెప్పింది కదా. మనం ఏంటిదంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఉన్నారుగా, మన ఫ్యామిలీ ఉంది కాబట్టి ఫ్యామిలీ అందరూ కామెంట్ చేస్తారు, గీ పేరు పెట్టుర్రు, గీ పేరు పెట్టుర్రు, గీ పేరు పెట్టుర్రు అంటే అవన్నీ కొండపోయి ఏదైతే ఎక్కువ వస్తుందో మళ్ళీ మమ్మీ దగ్గరకు పోయి అడగాలి. దీని మీదనే ఎక్కువ వస్తుంది కదా, ఆ అక్షరం మీదనే ఎక్కువ వస్తుంది. అదే పేరు అడిగితే ఇప్పుడు మనకు తెలియని ఎన్నో ఉంటాయి. మనం కొన్ని ఫోన్లో కొట్టి సుత్తుండ్రు రంజిత్, శివాజీ, వాళ్ళకి తెలిసిన పేర్లు సుఖ కొన్ని ఉంటాయి కదా. మన యూట్యూబ్ చూసేటోళ్లకు వాళ్ళ సలహాలు సుఖ కొన్ని తీసుకొని ఆ పేరు ఏందో మనం ఎంచుకోవచ్చు అన్నట్టు కదా. ఇప్పుడు నీ మనసుకి అయితే ఏది లేదా? ఏది ఉంటది రా, ఏ పెద్ద మమ్మీని అడుగుతున్నాం. నాకైతే ఆ పేరు నచ్చింది, అప్పులమ్మ. అప్పులమ్మ. ఇక మీరేం పెడతారో పెట్టుండ్రి. అది అద్దక్క, అది అద్దే మానం పోతుంది ఆ పేరు పెడితే. అయితే లేకపోతే అక్క ఆనందాన్ని పెడదామా? ఆనందియా? ఎందుకు అట్లా పెడితే ఎప్పుడు ఆనందంగా ఉంటది. ఇక అందరిని నవ్విపించుకుంటా. మంచిగా ఉంది, కొంచెం పర్లేదు. ఆనంది, అభినందన్ కొంచెం సెట్ అవుతుంది. అంటే అవును కత్తది కదా, మళ్ళీ ఆనంది అంటారు. ఆనంది అమ్మ ఇది మస్తు కలుతుందమ్మా. అభినందన్ అంటే నంది, నందన్ నందన్ అంటుండగా ఆనంది నంది. చూద్దాం ఏది బాగుంటే అది పెడదాం, ఇంకా అడుగుదాం. ఓకే, నేను నవ్యని అడుగుతా. మన వాళ్ళు అయితే చెప్తారు కదా, నేను నవ్యని అడుగుతా. మీకు నచ్చిన పేర్లు కొన్ని చెప్పుండ్రి, ఆ అక్షరం మీదనే వచ్చింది. సరే, నేను నవ్యని అడుగుతా. మా అత్తమ్మ అయితే పూజ స్టార్ట్ చేసింది, పూజ చేస్తుంది. నవ్య అసలు గిట్ల ఎందుకు ఎత్తున్నావు? మర్చిపోయినావు ఏంది? ఏం చెప్తున్నా? 21 ఇంకా వారం రోజులే ఉన్నది. ఏదైనా ఒక పేరు సెలెక్ట్ అయినావా? ఫస్ట్ దానికి నేను పట్టించుకోలే. అత్తమ్మ మీరు సెలెక్ట్ చేసిరు ఈ పేరు అని ఒకరోజు ముందు చెప్పినావు, సాయంత్రం చెప్పినావు. ఇప్పుడు కూడా అట్లనే చెప్తావేమో అని అనుకుంటున్నా. చెప్పడని కాదు నవ్య, నువ్వు కొన్ని నేమ్స్ అనుకోవాలి కదా. ఇప్పుడు నీ కూతురు, నా కూతురు, నేను ఒక్కొన్నే లెంకాలని ఏముంది, నువ్వు కూడా కొన్ని నేమ్స్ లెంకితే అందులో కొన్ని ఏదన్నా ఒకటి మంచిది సెలెక్ట్ చేస్తాం.
కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇక నీకు నచ్చిన పేరు పెట్టరా అనుకుంటున్నావు ఏంది? అట్లేం లేదు కానీ అంటే మనకు ఉంటుంది కదా ఈ పేరు అని చెప్పేసి. కాకపోతే నందన్కి ఆయననే సెలెక్ట్ చేసిండు కదా, ఇప్పుడు కూడా ఆయననే చేస్తాడు. అది నేను సెలెక్ట్ చేసింది కాదు, దేవుడు సెలెక్ట్ చేసిండు నందన్ పేరు. ఇప్పుడు పాప పేరు పాప అక్షరం మనకు తెలిసే, కానీ ఏ పేరు పెడితే మంచిగా ఉంటుంది? ఇప్పుడు కొన్ని అయితే ఉన్నాయి, స్క్రీన్ షాట్ అయితే తీసిన, కానీ కొత్త నేమ్స్ కావాలని నాకు అనిపిస్తుంది. మరి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఇప్పటిదాకా లింక్ లేవంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. దాని మీద ఇది కూడా పెట్టాలి అంటే ఆలోచించాలి, ఇక ఆయన ఎత్తారులే అని చెప్పేసి ఉన్నాను. అంటే నా మీద మొత్తం ఎత్తేసినావు అన్నట్టు, నా మీద భరోసా పెట్టి. అయితే మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పాలి కదా ఏ అక్షరం మీద లింకితే మంచిగా ఉంటుంది. వాళ్ళు కూడా కొన్ని ఐడియాస్ ఇస్తారు, కామెంట్ చేస్తారు, కాబట్టి వాళ్ళ కోసం చెప్పుదాం. పాప పేరు ఏ అక్షరం మీద వచ్చింది అంటే ఆ అక్షరం. ఇంతవరకు అయితే నేను కొన్ని చూసిన, నవ్వి అయితే ఆయనతో చూడలేదంట. అయితే బావా ఇప్పుడు పేరు పెడతా అంటున్నావు, మనకు నచ్చాలి, అందరికీ నచ్చాలి. ఇప్పుడు ట్రెండింగ్ ఉంటుంది కదా, అట్లా కొంచెం సెలెక్ట్ చేసి చూసినా అంటున్నావు కదా, అట్లా సెలెక్ట్ చేసినావా? ఎట్లా చేసినావు? అయితే యూట్యూబ్లో కొట్టిన కొన్ని నేమ్స్ వచ్చినాయి, అవైతే స్క్రీన్ షాట్ తీసి ఉంచుకున్నా. కానీ ఏంటిదంటే ఇందులో నాకు నచ్చిందని కాదు, నీకు నచ్చిందని కాదు, అందరికీ నచ్చాలి. మళ్ళా పాపకి మంచిగా సూట్ కావాలి. మళ్ళీ ఏంటంటే పేరు వల్ల కూడా ఉంటుంది కదా మంచి చెడు అనేది, అది కూడా మెయిన్. ఎందుకంటే దేవుళ్ళు ఆశీర్వాదం ఉంటుంది కదా, దేవుళ్ళ ఆశీర్వాదం కూడా ఉండాలి, అట్లనే ట్రెండింగ్ లా ఉండాలి అని చూస్తున్నా. మరి ఎట్లా నువ్వు సెలెక్ట్ చేసిన అంటున్నావు? అనుకుంటే లాభం లేదు, మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. యూట్యూబ్లో చూడాలి, ఇన్స్టాలో చూడాలి, కొంతమందిని అడగాలి, అట్లా అడిగితే వెళ్తాయి కదా. నా ఒపీనియన్ ఏంటిదంటే అందరికి ఉన్నాయి కాకుండా కొంచెం డిఫరెంట్గా మంచిగా పెడితే మంచిగా ఉండు అనిపిస్తుంది. డిఫరెంట్గా పెట్టాలి, కానీ ఏంటిదంటే దేవుళ్ళ ఆశీస్సులు ఎక్కువ ఉంటే ఇంకా బెటర్ అని నా ఫీలింగ్. దేవుళ్ళ ఆశీస్సులు అదే ఇప్పుడు అంటే బలం ఉండాలి వాళ్ళకి. అదే బలం ఉండాలంటే ఇప్పుడు పాప పుట్టిన గడియ బట్టి, పుట్టిన టైం బట్టి, వెయిట్ బట్టి, ప్రతి ఒక్కదాన్ని బట్టి దేవుడైతే సెలెక్ట్ చేసింది ఏ అక్షరం మీద ఉండాలని చెప్పేసి. అందుకని చెప్పేసి ఆ అక్షరం మీదనే కొన్ని ఇప్పుడు నేను చదివి మీకు వినిపిస్తా. నేను చదివినవి వినిపించినవి కాకుండా మీరు కూడా సొంతంగా కొంచెం మందికి తెలిసినవి లేకపోతే ఇంకా కొంచెం సెర్చ్ చేయండి. మీరు సెర్చ్ చేసి మీది తెలుసుకొని కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే అందులో ఎక్కువ దేనికి కామెంట్లు వచ్చినాయో, ఒకటే నేమ్ ఎక్కువ సార్లు వచ్చింది చూడు, దాన్ని పెట్టడానికి ట్రై చేస్తాం ఆల్మోస్ట్. ఇప్పుడైతే నేను కొన్ని చదివి వినిపిస్తా. ఒక 20 పేర్లు అయితే ఉన్నాయి, అవి చెప్తా. ఒకటి అన్విత, రెండవది అస్మిత, అక్షిత, అంకుశ, అక్షయ, అంశిని, అక్షర, అమూల్య, ఆద్విక, అవికశ్రీ, ఆరాధ్యశ్రీ, ఆర్వి, ఆరాధ్యశ్రీ, రెండు సార్లు రాసిరు. అన్విత, అవిష, అమిక, అభిజ్ఞశ్రీ, అశ్రిత, అముక్త, అర్చిత, ఇంకా కూడా ఉన్నాయి చాలా. అనసూయ, అరుణ, కాదు అసిత, అమూల్య. నువ్వు ఇవన్నీ చెప్తున్నావు కానీ నా మైండ్లో ఒకటే రన్ అవుతుంది. ఏంటి చెప్పన్నా, సబ్స్క్రైబర్స్ చెప్తారు, మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు, అండ్ నేను చెప్పిన వద్దు, నువ్వు చెప్పిన దాంట్లో నాకైతే అంతా ఏం అనిపించలే. ఎందుకు అనిపించలేదు నవ్య? ఇవి మంచిగా ఉన్నాయి ఇక అన్విత, అంకుశ అంటే ఇటు సైడ్ మన సైడ్ అయితే లేవు ఇవి నేమ్స్, లేవు కానీ ఇక మన ఫ్రెండ్స్ చెప్తా అన్నారు, అట్లనే నువ్వు వాళ్ళు చెప్పింది సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తావు. ఇక దాంట్లో నేను ఇంకా ఆలోచించి నా బుర్రంతా వలగొట్టుకునే అంత సాహసం అయితే నేను చేయలేను బావా. నాకైతే ఖచ్చితంగా మన కామెంట్లలోనే ఏదైనా ఒక మంచి నేమ్ దొరుకుతుంది అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తే పాత నేమ్స్ అనిపిస్తున్నాయి కానీ కొంచెం గివ్ అయితే ఇటు సైడ్ ఇన్లే నవ్య నేను, అందుకే నాకైతే నచ్చుతున్నాయి, మంచిగా ఉన్నాయి. నందన్ పాప నేనైతే చెప్పిన కదా ఒక 10-20 పేర్లు, ఇందులోకి వెళ్ళి కూడా ఒక 2-3 మంచిగా ఉన్నాయి. నేను నా మైండ్లో అనుకుంటా కదా అవి. ఇప్పుడు మీ మైండ్కు మీకు అనిపించింది పాపనైతే చూసిరు కదా, ఇంకొకసారి కూడా చూపెడతా కావాలంటే. పాపకు తగ్గట్టు మంచి పేరు ఒకటి సెలెక్ట్ చేసి చెప్పండి, సరేనా? నీ మనమరాలకి ఏ పేరు అయితే మంచిగా ఉంటుందో సెలెక్ట్ చేయు. కొన్ని పేర్లు చెప్తా. రంజిత్ ఇగరా ఇవి అది తినిపియు. కూర్చోతాం.
దగ్గర కూర్చో. పాప ఇంట్లో ఉన్నది. మరి అట్లా తలపేసిరు పడుతుంది కదా నందని పోతాడని లేతే ఏడిస్తే ఏడిపిస్తుందా? ఈయన పడుతుంది, లేతే పిలుతుంది అమ్మ అమ్మ అని పిలుతుంది. అన్ని ఆతనే ఉన్నాయి. కూర్చో. మరి ఆ అక్షరం వచ్చింది కాబట్టి ఆతనే ఆ. ఓలే పాల అత్తమ్మ కంట పేర్లు చెప్పు, అలా ఏది మంచిగా ఉందో చెప్తారు. ఇప్పుడు మీ అత్తమ్మ సెలెక్ట్ చేస్తేనే ఏ సెలెక్ట్ చేస్తే అదేనా? అదే ఇక ఫిక్స్ ఫిక్స్. ఎందుకంటే మనవరాలు కదా, ఇక చూసుకున్నది కాబట్టి. మళ్ళా ఏంటంటే నందనప్పుడు కూడా నాకు పేరు చెప్పలేదు అన్నది. అందుకని ఇప్పుడు పేరు చెప్తున్నాం. దానికి నచ్చింది ఏదన్నా ఉంటే చెప్తుందని. కాదు, మీ ఇద్దరేమో మీద కూర్చున్నారు, అత్తమ్మ కింద కూర్చుంది. అల్లుడు కదా కిందనే కూర్చున్నాను. మళ్ళీ నాకు బాగాలేదు కాబట్టి నేను పైన కూర్చున్నాను. చెప్తున్నా పేర్లు చెప్తున్నా అంటే నేను నీకు ఏ పేరు నచ్చిందో అప్పుడు ఓకే ఓకే అని ఓకేనా? అభినందన్. అభినందన్ నచ్చిందిగా, అభినందను నందన్ పేరే నచ్చిందిగా అది. అది నచ్చింది. అది మొగల పేరు, ఆడల. అభినందన్ కాదు కానీ చెప్తున్నా. అద్విక, అన్విత, అవని, అనిత, ఆరాధ్య. మంచిగా అన్ని మంచిగా అంటే మరి ఏ పేరు కావాలి? కాదు, మంచి పేర్లు ఇంకా మంచి పేర్లు ఏం మంచిగా ఉందంటే ఇంకా మంచి పేరు కావాలి. కాదు అంటే ఇప్పుడు నీకు ఏంటంటే మైండ్కి నచ్చినవి కొన్ని ఉంటాయి, మనసుకు నచ్చినవి కొన్ని ఉంటాయి. నువ్వేం చేయాలంటే మైండ్కి నచ్చినవి ఆ మంచిది మంచిది అంటున్నావు, అట్లా నాకు చెప్పకు. నువ్వేం చేయాలంటే ఏదైనా మనసుకు నచ్చింది అబ్బా ఇది ఉండే అల్లుడు అని చెప్పాను. కీక పెట్టు ఓకేనా? అద్విత, అభిసారిక, అనుష్క, అపర్ణ, అమృత, అంజలి. పాత పేర్లు అంటే మరి అంతేనా? ఊళ్ళో లేని పేరు అయితే ఊళ్ళో లేని పేరు కొత్త పేరు అదే కదా ఊళ్ళో లేని పేరు. పేరంట పేరే ఊళ్ళలేని పేరు పెడతారంటే ఊరకు లేని పేరు అన్నట్టు. మరి నీ మనసులో ఏమన్నా ఉందా ఇట్లా కొత్తగా ఏదన్నా మంచిగా? మనసులో కొత్త పేరు లేదు నాకే. అది అంటే ఇట్లా చిలుకను ఇట్లా ఇప్పుడు ముద్దుగా పిలుచుకుంటారుగా. ముద్దు ఏదైనా వేసుకోండి నిక్ నేమ్, కానీ ఏంటంటే ఆ మీద వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ లక్ష్మి. మళ్ళా తప్పు అనుకోకండి, నేను వీళ్ళతో జోక్ వేస్తున్నా. మంచి పేరు పెడుతున్నాం, పాప మంచి పేరు పెడతాం, కానీ ఏంటంటే నేను వీళ్ళతోని అట్లా జోక్ అంటున్నా. మళ్ళా నువ్వు పాపని శివాజీ పాపని గట్లా అంటావా గిట్లా అంటావా అని చెప్పి తప్పు పట్టకండి ఓకేనా? ఇగో అత్తమ్మ అయితే ఇలా తమ్ముడు ఇంకా నవ్య కూడా కొన్ని పేర్లు చెప్తుంది. అలా నీకు ఏదైతే నచ్చుతుందో నచ్చిన పేరు మా అమ్మకి చెప్పు. ఇగో ఇది మా బాగా మంచిగా ఉంది. ఇగో మళ్ళీ ఏంటిదంటే ఇంకొకటి, మాకు నచ్చింది మేము కొంచెం హార్డ్గా పెడతామచ్చు, కానీ నీకు అనరావాలి కదా నోరు నిండా. ఇప్పుడు అభినందన్ అంటే మంచిగా వెళ్తున్నావు. ఇప్పుడు ఇది ఆద్వికాను గట్లా అంటే కష్టంగా ఉన్నాయి అద్దన్నట్టు, అర్థమైందా? నీకు కూడా మంచిగా వీలు రావాలి. అట్లా నువ్వే నవ్వే చెప్తుంది, ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకో. కానీ ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేసి మంచి నేమ్స్ చెప్తారు కదా, ఓ కుప్పల పేర్లు చెప్తారు. కొన్ని మంచిగా ఉన్నాయి, వాళ్ళు చెప్పినవి కూడా కొన్ని మంచిగా ఉంటాయి. ఏది పంతుల దగ్గర మంచిగా ఉంటే దేవుడు నచ్చిన పేరు పెడతాం. మనకు దేవుడు ఏది నచ్చుతుందో ఆ దేవుడు ఇప్పుడు ఎన్ని అనుకుంటున్నాం ఆ పేర్లు ఇవన్నీ మనకు తెలియదు, కానీ దేవునికి మనకు నచ్చుతుంది కదా, దేవునికి నచ్చాల పేరు ఆ పేరే పెడతాం. ఏ పేరు అనేది ఓల నోటి గుండా ఏ పేరు వస్తుంది అలా అన్నిట్లా ఏదో ఒక పేరు వస్తుంది కదా. మంచి పేరు అయితే అత్తే, ఒకవేళ దేవుని అడిగినప్పుడు ఆ దేవుడు ఆ పేరు చెప్తే అంటే పేరులోనే ఏదైనా ఉంటుంది, మంచి జరిగేదైనా చెరువు జరిగేదైనా. ఇప్పుడు నాకు 4 పేర్లు మార్చారు అంటే తెలియనప్పుడు. మా ఏంటంటే ఏదో ముద్దుగా ఉన్నాడు అని చెప్పి ఒకళ్ళు ఏదో బండి సినిమా చూసి వచ్చి నా పేరు బండి అని పెట్టారట, ఇంకోటి ధనుష్ అని పెట్టారు, కాదు సిద్ధు అని పెట్టారు. మళ్ళీ అన్ని ఆధార్ కార్డులు ఉన్నాయి, అన్ని ఆధార్ కార్డులు ఉన్నాయి, అన్ని వేయించారు, అన్ని ఉన్నాయి. కానీ లాస్ట్కి వస్తే మళ్ళీ నేను మమ్మీ దగ్గర చూపించుకుంటే ఆ పేర్లన్నీ నడయి రంజిత్ అని పెట్టారు. అంటే రంజిత్ అని పెట్టినప్పటి నుండి కొద్దిగా మంచి దారిలో పోతున్నా, కానీ అంతకు ముందు మొత్తం సోపతులు తిరుగుడు ఆగమనం చేసుడు గిరి తప్ప నాకు ఏం లేదు. ఇప్పుడేదో కొద్దిగా ఒక మైండ్ సెట్తో ఈ దారిలో పోవాలి అని చెప్పి ఆలోచించుకుంటూ పోతున్నా, కానీ అంతకుముందు మొత్తం ఆగమనం చేసుడే.
అంటే నాకే కాదు చాలా మందికి పేరుతో కూడా కొన్ని జరిగేటివి ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఆలోచించుకొని దేవుని దగ్గర మంచి పేరు పెట్టుకోవాలా, ఎందుకంటే పేరులోనే ఏదైనా ఉంటుంది. అప్పుడు ఎన్నెన్నో పేర్లు పెట్టినప్పుడు దేవుడు అడుచుకొనే పెట్టు, దేవుడు ఏ పేరు అన్నా చెప్పని ఆ పేరే పెడతాం మేము. దేవునికి ఫస్ట్ మనం చెప్పాలిగా, మనం సెలెక్ట్ చేసుకొని అది ఏది ఎక్కువ బలం వస్తుందో అదే సెలెక్ట్ చేయాలి మంచిగా. అంటే ఎప్పుడు ఎల్లకాలం ఆ పిల్లకు బలం ఉండాలి. ఏడు పోయినా ఏ పని చేసినా సక్సెస్ కావాలి. ఆ పిల్ల మంచిగా అంటే ఆ పేరుతోటి బాగా గొప్పగా ఎదగాలి. అస్మిత అరే బాగా హార్డ్ కాదు, మంచిగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. అసుంటి లింకు ఇవన్నీ అట్లా కావాలంటే అన్ని పాత పేర్లు ఉన్నాయా. అనుష్య అంటారు, అద్వైత, అనురాధ, అనిష, అరుంధతి డబ్బు. ఇగో అత్తమ్మ, ఇప్పుడు ఇవన్నీ చెప్తురు కదా, పడుకోగా మంచిగా ఇగో దీని మీదనే పడుకో. అంటే మనం ఏదైతే అనుకుని అంటామో అదే కళలో తిరుగుతుంది కదా, అలా కళలో నీకు మంచి పేరు వస్తే ఊకే నోటికి ఏదైతే వస్తుందో అమ్మ దా అంద సెలెక్ట్ చేసుకో, నీ మనసులో ఒకటి సెలెక్ట్ చేసుకో. నా మనసులో నేను ఏదో అనుకునేది నేను అనుకుంటాను, ఏదో అడిగితే ఏదొస్తే అది అది నేను ఇంకేం అనుకోలే. చెప్పు నీ బిడ్డ కదా మమ్మీ, నేను నా మైండ్లో ఏం ఫిక్స్ కాలే ఇంకా. నేనేమనుకుంటున్నా అంటే ఈసారి ఖచ్చితంగా నీకు నచ్చింది, అమ్మకు నచ్చింది, అంటే మీ ఇద్దరికి నచ్చాలి ఒక పేరు. అందుకే నీకు చెప్తున్నా ఇన్ని పేర్లు. మీ ఇద్దరికి ఒక పేరు నచ్చితే, మీ ఇద్దరు అనుకున్నది మీ మనవరాలు కదా, మీకు నచ్చిందే పెడతాం. అన్ని పేర్లు చెప్తాం, ఈ పేర్లన్నీ దేవుడు చెప్తాం. దేవుడు చెప్తే ఆ దేవుడు ఏ పేరు సెలెక్ట్ ఇవి చెప్ప నేను ఓన్లీ నా సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసిన నేమ్సే అక్కడ అడుగుతా అంతే. ఎందుకంటే మనం అనుకునే అద్దిగా అన్ని కలిపి అడుగుదాం అంతే. అదే ఇంకా వారమే ఉన్నది, 21 రోజు రాలే, ఇంకా రాలే, ఇంకా వారమే ఉంది. కాబట్టి రోజులు ఎట్లా కడుతున్నాయి అర్థమైతలేదు. పొద్దెక్కితే అడ్డెక్కుతుంది అని అట్లానే ఉంది. అడ్డెక్కితే పొద్దు కొడుతుంది, చూడగానే పొద్దు పోతుంది, చూడగానే అంతే. ఇచ్చిన వాళ్ళకు లాభం. ఓకే, అంటే పైసలు వడ్డీకి ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నిజం. మరి ఇప్పుడు మనం ఎన్ని ఎక్కలు తెచ్చుకున్నామో చూడగానే రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరం కాదత్తమ్మ. ఇది ఒకటి, ఇప్పుడు మొన్న గణపతి పండుగ అయిపోయిందా, ఇప్పుడు గణపతి ప్రతి ఒక్కరు బుక్ చేసారు. అంటే ఇప్పుడు మళ్ళీ గణపతి పండుగ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకైతే నేమ్స్ విన్నారు కదా. ప్లీజ్ మీరైతే మీకు నచ్చిన పేరు కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా చెప్తున్నా, మీరు కామెంట్ చేసిన పేరే మా దేవుణ్ణి అడుగుతా, అందులోకి వెళ్ళి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేస్తా, ఏదైతే ఎక్కువ వస్తుందో. ఓకేనా?